గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి బాయ్ ఫ్రెండ్ రెడీగా ఉన్నారు. మీరు ఈ కాంప్లిమెంట్ విన్నారో లేదో, యువర్ ఐస్ ఆర్ సో ప్రిటీ అని. Tell us about your real life girlfriend. రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతానికి ఇదే అండి. November 7th వస్తుంది. This we know. In real అంతే life. చెత్తగా ఉంటది. అండ్ రష్మిక గారు పాప్ వీడియోస్ అవి చూస్తుంటాం కదా. How is she on sets? షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. షీఈస్ అంటే నాకెప్పుడు ఒక స్టార్ తో నేను సినిమాలు చేస్తున్నానని అనిపించలేదు. ట్రైలర్ కట్ వాజ్ అమేజింగ్. అసలు చాలా సస్పెన్స్ తో చేశారన్నమాట. చాలా వర్క్ చేశారండి. అంటే అంత ట్రైలర్ రావాలంటే హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి బాయ్ ఫ్రెండ్ రెడీగా ఉన్నారు. సో మాట్లాడేద్దామా? సారీ గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అవుతుంది కదా, అందులో బాయ్ ఫ్రెండ్ అనమాట దీక్షిత్ శెట్టి. ప్రస్తుతం మనతోనే ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీకి బాయ్ ఫ్రెండ్ కదా, అందుకోసం అలా అన్నా అనమాట. హలో దీక్షిత్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. యూర్ బాయ్ ఫ్రెండ్ టు తెలుగు ఆడియన్స్ నౌ బికాస్ యూర్ కమింగ్ విత్ అ గర్ల్ ఫ్రెండ్. yes I'm coming with a girlfriend and ఇప్పుడు నేను as you said బాయ్ ఫ్రెండ్ ఓన్లీ. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? అంటే ఎక్సైట్మెంట్ ఉంది, దాంతోనే కొంచెం నర్వస్నెస్ ఉంది. ఒక ఎగ్జామ్ రాసి మనం రిజల్ట్ వెయిట్ చేస్తాం కదా, అలాంటి ఒక సిచ్యుయేషన్ ఇది. యాంగ్జైటీ ఉంది, చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఆల్రెడీ మేము స్క్రీన్ పైన చూసి వాట్ ఏ చార్మింగ్ ఫేస్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఐస్, ఇది యూజువల్ గా హీరోయిన్స్ కి చెప్తూ ఉంటారు. ఐ డోంట్ నో మీరు ఈ కాంప్లిమెంట్ విన్నారో లేదో, యువర్ ఐస్ ఆర్ సో ప్రిటీ అని. థ్యాంక్ యూ చెప్తుంటారండి. చెప్తూ ఉంటారా? ఓకే. మీరు తెలుగు ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అయ్యారు. ఒక దియా మూవీతోనే చాలా ఓన్ చేసేసుకున్నారు. మీకు తెలుసా తెలుగులో ఇంత ఫ్యానిజం మీకు, యూనో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, మొత్తం గర్ల్స్ అంతా నాకు ఫ్యాన్స్ అయిపోయారు అన్న విషయం మీకు తెలుసా? తెలీదా? మీరు తెలుసుకోవాలి ఇప్పుడు. యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్ ఫర్ యువర్ ఐస్ ఆల్సో. సో మిమ్మల్ని ఇంకా తెలుగులో చాలా చూద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐ ఆల్సో విష్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అంటే చేస్తున్నాను ఇప్పుడు. గర్ల్ ఫ్రెండ్ బయటకు వస్తున్నాయి, దాని వెనకనే బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి నా కన్నడ సినిమా November 21st రిలీజ్ అవుతుంది. అది కూడా తెలుగు డబ్ రిలీజ్ అవుతుంది. అవునవును. మరి తెలుగులో డబ్బింగ్ మీరే చెప్పారా? తెలుగులో డబ్బింగ్ స్టార్ట్ చేసాము, కానీ చాలా ఉన్నాయి కాబట్టి మనకి టైం దొరకట్లేదు. బట్ గర్ల్ ఫ్రెండ్ లో నేనే చెప్పాను డబ్బింగ్. అన్ని స్ట్రైట్ తెలుగు ఫిల్మ్స్ నేనే డబ్బింగ్ చేస్తా. డబ్ సినిమా ఏమవుతుంది, కొంచెం టైమ్ అంటే మనం ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, అదన్నీ మ్యాటర్ అవుతుంది. సో బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నాం. స్టార్ట్ చేశాను, ఫినిష్ చేస్తానో లేదో తెలియదు. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను తెలుగు అంటే కన్నడ కింద. సో షుడ్ సీ. బట్ 2 సినిమాలు ఒకే మంత్ లో రిలీజ్ అవుతుంది. అవునవును, బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ యు హావ్. సో 2 ఎగ్జామ్స్ అలా అన్నమాట. సో ఎలా అనిపించింది తెలుగు ఆడియన్స్? మేము మిమ్మల్ని దసరాలో చూసి సూపర్ సర్ప్రైజ్డ్. అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాబోయ్ భయం వేసేసిందండి. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు? అండ్ అది మీ ఫస్ట్ తెలుగు మూవీ అనుకోవచ్చు కదా? కాదండి, దసరా ముందు 3 సినిమాలు చేశాను నేను. అవునా? సో సారీ. దట్స్ ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్వేస్. సో అంటే దసరాకు ముందు మీట్ క్యూట్ అనే ఒక సినిమా చేశాను. అక్కడ మన కో డైరెక్టర్ వినయ్ సార్ అని ఉన్నారు. ఆయన నన్ను చూసి దసరాకి he referred me అన్నమాట. సో పర్ఫామ్ చేయగలడు అని. సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటు దసరా. ఆడిషన్ ఇచ్చి దసరాకి సెలెక్ట్ అయ్యాను. అండ్ దసరా ఐ ఆల్వేస్ సే, అంటే ప్రీ దసరా పోస్ట్ దసరా అని. దసరా అయిన తర్వాత నాకు వచ్చిన స్క్రిప్ట్స్ అయినా క్యారెక్టర్స్ అయినా, అంటే మనం ఏమంటాం, ఒక్క వరకు మాత్రం మనకి ఏది దొరుకుతుందో అది చేయాలి. దాంట్లో ఏదైనా ఒక పెద్ద సక్సెస్ దొరికితే తర్వాత మనకేం కావాలో అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చాయిసెస్ ఉన్నాయి. ఏ స్క్రిప్ట్ చేయాలి, ఈ స్క్రిప్ట్ వద్దా, కావాలా, ఇలాంటి చాయిసెస్ ఉన్నాయి. సో దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దసరా. ఐ ఫీల్ దట్ హ్యాపెండ్ మోర్ ఆఫ్టర్ దసరా. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మనం ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అంటాం జనరల్ గా. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ ద నేమ్. హైదరాబాద్ ఈజ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ అనుకుంటా. ఎందుకంటే నాలాంటి చాలా మంది బయట నుంచి వచ్చి ఇక్కడ సినిమా చేస్తున్నారు. అండ్
ఇక్కడ మంచిగా అంటే మీ క్యారెక్టర్, మీ సినిమా, మీ కథ ఆడియన్స్ కి నచ్చితే వేరే ఇదేని చూడకుండా దే లవ్ యూ లైక్ ఎనీథింగ్. Definitely. So yeah, You saw that success with Rashmika, I guess, है ना? Yeah. I saw that success with Rashmika, and me myself is an example for that. Yeah. By ఏం చేశాడు అక్కడ, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏమి తెలియకుండా అదేం పట్టించుకోరు కూడా. Yes. ఆ క్యారెక్టర్ మీద అంత క్యారెక్టర్ నచ్చితే, సినిమా నచ్చితే, స్క్రిప్ట్ నచ్చితే, I think they'll own you. So Yeah, I think definitely. I'm very, Telugu audience own actors by performance for sure. Yeah. That is there. And మీ పని చూసి పని వస్తుంది, మీ పనికి రెస్పెక్ట్ ఉంది. They'll respect your work, they'll give the work based on your work. As you said, performance unte it's enough anamata. So I'm very, very grateful for Telugu audience like that. Thank you. I'm one of our audience. So ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసేసుకుంటున్నారా, అంటే డెసిషన్స్ ఎవరు తీసుకుంటున్నారు మీకు, స్క్రిప్ట్ అవన్నీ కూడా? నేనే నరేషన్ తీసుకుంటా, నేనే మొత్తం నరేషన్ తీసుకున్న తర్వాత చదువుతా స్క్రిప్ట్ ని. నాకు నచ్చితే నా టీచర్ ఉన్నారు ఉషామా అని, నా యాక్టింగ్ టీచర్. సో అమ్మతో కొంచెం డిస్కస్ చేస్తా, అండ్ ఫైనల్ డిసిషన్ విల్ బి మైన్. వెదర్ ఐమ్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఈస్ కంప్లీట్లీ ఐ విల్ బి టేకింగ్ ద డిసిషన్. మీరు గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఇది నేను చేయాల్సిన మూవీ అని ఫిక్స్ అయిన మూమెంట్ ఏంటి? స్క్రిప్టే అండి. అంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆ స్క్రిప్ట్ నుంచి బయట రావడానికి నాకు కొంతసేపు పట్టింది. అండ్ ఎలాంటి సినిమా అంటే, ఇప్పుడు మనం దియా గురించి ఇప్పుడు కూడా మాట్లాడతాం, క్లైమాక్స్ గురించి, బేసికలీ దసరా ఇంటర్వ్యూల గురించి మాట్లాడతాం. ఆ ఇంపాక్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. అంటే మీరు థియేటర్ లో చూసి ఒక 2.5 hours చూసి ఎంటర్టైన్మెంట్ మాత్రం కాదు, ఈ సినిమా మీతో మిగిలిపోతుంది, మీకు చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. అండ్ విక్రమ్ క్యారెక్టర్ ఎలా అంటే, స్టోరీకి మీరు చాలా లవ్డ్ స్టోరీ, అంటే మంచోడు అలాంటిది ఉన్నది. బట్ విక్రమ్కి వస్తే ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది ఆడియన్స్ కి విక్రమ్తో. వాడు నచ్చుతాడు మీకు, ఒక్కొక్కసారి యూ విల్ స్టార్ట్ హేటింగ్ హిమ్, ఒక్కొక్కసారి మిమ్మల్నే మీరు చూసుకుంటారు, మనకే తెలియకుండా మనం ఇలా ఉన్నామేంటి అని అనిపిస్తుంది. చాలా చాలా దేర్ ఇస్ సో మెనీ లేయర్స్ టు ద క్యారెక్టర్స్. భూమా క్యారెక్టర్ అయినా, అంటే అమ్మాయిలు భూమా క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్ అమ్మాయిలు. అండ్ ఆ కథ ఎలా ఉంటదంటే, మీరు ఏదో మీ లైఫ్ లో ఒకప్పుడు జరిగింది ఇది, లేకపోతే ఇప్పుడు జరుగుతుంది, లేకపోతే నా ఫ్రెండ్ లైఫ్ లో ఇలా జరిగింది, ఇలాంటి ఉంటది స్టోరీ. అంటే మీకు చాలా దగ్గర అనిపిస్తుంది, చాలా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు, ఇట్ విల్ బి వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. అండ్ డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత దీని గురించి చాలా మంది మాట్లాడతారు. అంటే ఇట్ విల్ నాట్ పాజిటివ్ నెగటివ్ వాట్ ఎవర్, బట్ మిమ్మల్ని ఒక డిస్కషన్ కి పెడుతుంది ఈ సినిమా. అది మాత్రం ఖచ్చితంగా అనిపించేసింది ట్రైలర్ చూసినప్పుడు. ఇట్ వాస్ లైక్ సాఫ్ట్, ఎమోషనల్, కొంచెం ఇంటెన్స్ గా, కన్ఫ్యూజింగ్ గా. ట్రైలర్ కట్ వాజ్ అమేజింగ్. అసలు చాలా సస్పెన్స్ తో చేశారు, చాలా వర్క్ చేశారండి. అంటే అంత ట్రైలర్ రావాలంటే ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ ఇద్దరు కలిసి దే హావ్ కట్, ఐ డోంట్ నో హౌ మెనీ కట్స్, లైక్ మోర్ దెన్ 50 cuts అనుకుంటా ట్రైలర్ కట్ అయింది. సో దే ఆర్ రియలీ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ కథ చెప్పాలి, బయటికి రావాలి, ఇలాంటి కథలు రావాలి. అంటే మనం చాలా ఎంటర్టైన్ వేస్, వి సీ ఫిల్మ్స్ ఇన్ అన్ ఎంటర్టైన్మెంట్ వే, బట్ దిస్ ఫిల్మ్ విత్ ఎంటర్టైన్మెంట్, ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటది, చాలా పర్సనల్ లెవెల్ గా కనెక్ట్ అవ్వడం ఎక్కువ ఉంటది ఈ సినిమా. సో వెన్ ఇట్ కమ్స్ టు ద క్యారెక్టర్ అండ్ యువర్ రోల్, మిమ్మల్ని ట్రైలర్ వైజ్ గా చూస్తే నాకు కొంచెం ఒక మల్టిపుల్ రిలేషన్షిప్ లో ఉన్న, ప్యారలల్ రిలేషన్షిప్ అనొచ్చు, నేను మల్టిపుల్ కాదు, ప్యారలల్ రిలేషన్షిప్ లో ఉన్నారు అనిపించింది, ఒక బ్యాడ్ బాయ్ ఫ్రెండ్ లా అనిపించింది. సో వాట్ ఈస్ దాట్? ఏంటంటే మనం ట్రైలర్ ఒక రకంగా కట్ చేసాం, దట్ ఈస్ ద రీజన్. అంటే ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసేస్తే ఆ క్యూరియాసిటీ వెళ్ళిపోతుంది. అంటే ఆ క్యారెక్టర్ కి, ఆ సినిమాకి ఒక క్యూరియాసిటీ ఉంటది కదా, ఏంటిది, సినిమా జనరల్ గా ఇది వర్క్ అవుతుంది, ఇది మిమ్మల్ని థియేటర్ తీసుకువస్తుంది. దట్ ఈస్ ద రీజన్ 50% ట్రైలర్ కట్ అయింది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను కాదు ఇలా నేను ఇది అని చెప్పేస్తే ఆ క్యూరియాసిటీ వెళ్ళిపోతుంది, అండ్ ఆల్ దట్ వర్క్ విల్ గో ఇన్ మెయిన్. సో ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. మనం కథని బయటకు చెప్పకుండా, బట్ స్టిల్ ఆ కథ ఎంత ఇంటెన్స్ గా ఉంది అని చెప్పాం మనం ట్రైలర్ లో. అండ్ దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ లవింగ్ అబౌట్ ట్రైలర్. ఐ థింక్ ఈ క్యూరియాసిటీ మంచిదే. ఐ థింక్ ఇంకా ఎక్కువ రోజు లేదు, ఇంకొక 1 week ఉందంతే, చూసేస్తాం మేము కూడా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి. సో మీకు పర్సనల్ గా మీ రోల్ లో ఏమన్నా టచ్ ఉందా?
అంటే మీరు చేసిన క్యారెక్టర్ కి మీకు పర్సనల్ టచ్ ఏమైనా ఉందా? ఈ ఎలిమెంట్స్ వెరీ దగ్గరగా ఉంది. చాలా తక్కువ. అంటే నేను చదివినప్పుడు కూడా నేను డైరెక్టర్తో అదే మాట్లాడాను. అంటే నేను ఒకటి చాలా గట్టిగా నమ్ముతాను. అంటే మీరు నాయన తెలుగు తప్పుగా మాట్లాడితే యూ కెన్ కరెక్ట్ మీ. ఓకే, యా, చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో నాకు ఒక గట్టిగా నేను నమ్ముతానండి. అంటే నేను ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాలంటే అది ఫస్ట్ నేను నమ్మాలి, నేను గట్టిగా నమ్మాలి. అప్పుడే నేను ఆడియన్స్ కి ఐ కెన్ మేక్ దెమ్ బిలీవ్ దిస్ ఈస్ విక్రమ్ అంటే ఇలా ఉంటాడు అని నమ్మాలి. సో ఫస్ట్ టు బిలీవ్ హిమ్ ఆర్ ఫస్ట్ టు పుట్ హిమ్ ఇన్ మై సిస్టమ్ కొంచెం టైం తీసుకున్నాను, చాలా వర్క్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే నేను విన్నాను నా ఫ్రెండ్స్తో అయినా, ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్, అండ్ అమ్మతో అయినా, నా చెల్లితో అయినా, ఐ హర్డ్ స్టోరీస్. ఈ స్టోరీ వింటున్నప్పుడు నాకు అనిపించింది, ఓకే, ఇలాంటి స్టోరీ ఇది చాలా అవసరం ఇప్పటికైతే ఇలాంటి స్టోరీ చెప్పాలి. అండ్ ఇలాంటి స్టోరీలో ఐ ఆల్సో షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే మనకి ఒక్కొక్కసారి ఇలాంటి స్క్రిప్ట్లు దొరుకుతాయి. ఓకే, సో ఇలాంటి స్క్రిప్ట్లు దొరికినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే రాహుల్ సార్ ఒక మంచి టీంని తీసుకుని ఒక కథ చెప్పకపోతున్నారు, అండ్ ఈ కథలో నేను కూడా ఉండాలి, ఈ టీంలో నేను కూడా ఉండాలి. ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అనుకున్నా. గాడ్ గ్రేస్ ఐ గాట్ ది రోల్ అండ్ ఐ యామ్ గ్రేట్ పిక్. యా, సో ఐ థింక్ I am like people will love the film. Definitely. I have that feeling. Yeah. సో మీ దియా మూవీ వచ్చినప్పుడు చాలా మంది తెలుగు ఆడియన్స్ అది ఒక తెలుగు మూవీతో కంపేర్ చేశారు. అది ఎవరిదో కాదు, రాహుల్ గారు కూడా పార్ట్ ఆఫ్ ఇట్. అందాల రాక్షసి దియాకి అందాల రాక్షసికి చాలా కంపేర్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పేసి కూడా అన్నారు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బట్ సేమ్ లైన్ మాత్రం సేమ్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు అదే రాహుల్ గారితో వర్క్ చేయడం మీరేమన్నా డిస్కస్ చేసుకున్నారు దీని గురించి? ఏంటంటే ఐ థింక్ ఆయన దియా చూడలేదు, నేను అందాల రాక్షసి చూడలేదు. ఇప్పటికీ చూడలేదా? సో అంటే నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు, మాట్లాడుతుంటే ఏం చెప్పారంటే, నేను అందాల రాక్షసి చూశాను, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అందాల రాక్షసి, అందుకే నేను దియా చూడలేదు అన్నారు. సేమ్ అలాగే ఉందంట అని. బట్ ఏమో టైం కుదరలేదు. ఐ వాంట్ సీ అందాల రాక్షసి, టైం కుదరలేదు అంటే మనం దాని గురించి ఒక 2 సారి మాట్లాడుకున్నాం. నేను రాహుల్ సార్ చెప్పారు అప్రోచ్. హీ ఆల్సో డిడ్ంట్ వాచ్ దియా, సో వి కుడెంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. బట్ యా, చాలా చిన్న ప్లేస్ అండి వరల్డ్, సో విల్ కీప్. సో రాహుల్ గారిది ఇది ఫస్ట్ మొత్తం స్టోరీ, డైలాగ్స్, తర్వాత డైరెక్షన్, ఇవంతా సో మచ్ బర్డెన్ ఆన్ హిస్ షోల్డర్. యాక్టర్ గా మేము చూసాము, రాహుల్ గారిది మేము చూసాం కాబట్టి మాకు తెలుసు ఎలా యాక్ట్ చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పేసి. డైరెక్టర్ గా ఆయన ఎలా ఉన్నారు అండ్ ఎలా సెట్స్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? థర్డ్ ఫిల్మ్, no? Yeah. His third film, if I'm not wrong. He's very sweet person అండి. అంటే he చాలా సాఫ్ట్ స్పోకన్ అండ్ ఆల్సో చాలా సెన్సిబుల్ పర్సన్. అండ్ ద వే హీ హాస్ రిటర్న్ స్క్రిప్ట్ ఉంది కదా, అది చూస్తుంటే దట్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ వెంట్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ అ స్క్రిప్ట్ లైక్ దట్. సింపుల్ గా కనపడుతుంది కానీ అంత సింపుల్ కాదు. డ్రామా చేయడం ఉంది కదా, అది ఇలాంటి డ్రామాలు చేయడానికి యూ విల్ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మీరు ఒక హ్యూమన్, ఒక మనిషిలాగా మీకు ఒక ఎంపతి ఉండాలి, ఒక కైండ్నెస్ ఉండాలి. అది ఉంటేనే ఇలాంటి స్క్రిప్ట్ అర్థం చేసుకోవచ్చు, రాయవచ్చు. ఐ థింక్ హీస్ దట్ వే, హీస్ వెరీ వెరీ సూపర్ గుడ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్, వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ కమ్ అక్రాస్. ఎంత స్వీట్ అంటే, ఇంత నెగిటివ్ ఉంటే కూడా దాంట్లో ఏదో ఒక పాజిటివ్ వెతుకుతారు. ఎవరి గురించి ఏది తేడాగా మాట్లాడరు, బ్యాడ్గా మాట్లాడరు, గాసిప్లు ఉండదు. మనం మాట్లాడితే సినిమా గురించి మాట్లాడతాం. అండ్ హీ లవ్స్ సినిమా, హీ లవ్స్ స్పోర్ట్స్. ఆయన చూసుకొని నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. అంటే ఒక మనిషి ఇంత మంచిగా, అంటే ఇంత మంచిగా కూడా ఉండొచ్చు, అంటే ఇంత కెన్ సమ్వన్ బి దిస్ గుడ్ అండ్ స్వీట్ అనిపిస్తుంది. బట్ హీ ఈజ్ అండి, హీ ఈజ్. వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ? అంటే మీరు చాలా నేర్చుకున్నారనే కదా, ఒకటి ఏంటి? చెప్పాను కదా, ఇంత నెగటివ్ ఉంటే కూడా దాంట్లో కూడా ఏదో ఒక పాజిటివ్ వెతుకుతారు, దాంట్లో కూడా ఏదో ఒక పాజిటివ్ ని తీసుకొని దాని గురించి మాట్లాడతారు, ఆ నెగటివ్ అన్ని వదిలేస్తారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ రియలీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్. Yeah, he is socially also very responsible. Yeah, very very responsible. He knows he has a responsibility as a director. He knows that very well. He knows that as a writer he has a responsibility and he has that sensibility antam kada. He is very sensible like that. Okay, so when it comes to Rashmika garu, akkada nunche Kannada nunche vacharu kabatti యూజువల్ గా మనం ఏంటి, ఎవరితో అన్న ఫ్రెండ్స్ తో కానీ బాగా క్లోజ్ అయిన వాళ్ళతో గూఫీగా ఎలా పడితే అలా ఉంటాము. అండ్ రష్మిక గారు ప్యాప్ వీడియోస్ అవి చూస్తుంటాం కదా, షీ ఈస్ సో కంఫర్టబుల్, షీ ఈస్ లైక్
అలా మాట్లాడుతూ ఉంటారు కదా, హౌ ఇస్ షీ ఇన్ ఆన్ సెట్స్? షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. షీ ఈజ్ అంటే నాకెప్పుడు ఒక స్టార్తో నేను సినిమాలు చేస్తున్నానని అనిపించలేదు. సెట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఒకే అమ్మాయి ఇంత పెద్ద స్టారు, ఎందుకంటే అప్పుడు యానిమల్ ఫినిష్ చేసుకొని వచ్చేసారు. యానిమల్ రిలీజ్ అయింది, యానిమల్ది సూపర్ డూపర్ పెద్దగా న్యూస్ అవుతుంది దాన్ని. బట్ ఐ నెవర్ సా దట్ ఇన్ హర్. లైక్ షీ డింట్ ఏమంటారు, నేను ఇలా సినిమాలు తీసాను, ఇలా సినిమా బయటకు వచ్చింది, నేను ఇలాంటి ఏం లేకుండా షీఈస్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ ఆల్సో చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండి. అంటే మనం సెట్లో ఉన్నప్పుడు షీ వాజ్ షూటింగ్ ఫర్ అదర్ 5-6 మల్టిపుల్ ఫిల్మ్స్. ఎంత అంటే అక్కడ 2 o'clock మన షూటింగ్ ఫినిష్ చేసుకుని, లేకపోతే అక్కడ పుష్ప షూటింగ్ 2 o'clock వరకు ఫినిష్ చేసుకుని పొద్దున్నే మళ్ళీ 7 o'clockకి మన షూటింగ్లో ఉండి, అండ్ ఒక్కొక్కసారి యూస్ టు ట్రావెల్ అబ్రాడ్, యూస్ టు కమ్ డైరెక్ట్లీ టు ద సెట్స్. ఎయిర్పోర్ట్ నుంచి సెట్కి వచ్చి డైరెక్ట్గా షూట్ చేసాం మనం. బట్ ఎప్పుడు ఆ క్రాంకినెస్ అయినా, ఆ మూడ్ ఆఫ్ అంటే మనందరికీ తెలియ హౌ డు యూ సే, లైక్ వీ నెవర్ న్యూ షీ వాస్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ అండ్ షీ నెవర్ షోడ్ ఇట్ టు అస్ ఆర్ ఎనీథింగ్. సో ఇట్ వాస్ సో షీ వాస్ సో ఫ్లెక్సిబుల్. అండ్ మనం లైన్ చెప్తానే ఉంటాం, లైన్స్ అంటే ఇది రిహర్సల్ చేద్దామా, ఇది రిహర్సల్ చేద్దామా అనుకుని లైన్ ఎక్స్టెండ్ చేసుకోవడం అండ్ క్యారెక్టర్ గురించి మాట్లాడడం. అండ్ ఐ థింక్ నేను ఒక సీక్వెన్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ అ బ్లడ్ ఆన్ మై లెగ్స్. ఓకే, అండ్ ఒక చిన్న సీక్వెన్స్ అది. రష్మిక సజెషన్ లో ఉన్నారు అండ్ నేను నాది షార్ట్, నాది యాంగిల్, నాది షార్ట్ పెట్టున్నారు, నేను యాక్ట్ చేస్తున్నాను అండ్ షీ యూస్ టు క్లీన్ దట్. అంటే సజెషన్ లో ఉన్నారు, కనపడదు అది, మొత్తం ఈ కాల్ క్లీన్ చేసేసారండి. అది వి మెట్ లైక్ 2-3 days. నాకు ఒక్కసారికి ఎందుకులే వదిలే, హాఫ్ చేసేసాను కదా, ఫుల్ ఫినిష్ చేసేస్తాను అన్నారు. దట్ ఈస్ రష్మిక ఫర్ యూ. Okay, she's so dedicated to her. It's not dedicated. A girl without ego. Nothing. అంటే నేను హాఫ్ షార్ట్ లో చేసేసాను, సజెషన్ లో కూర్చున్నప్పుడు ఇంకా హాఫ్ ఉంది తీసేస్తానులే ఆ బ్లడ్ ని అన్నారు. As a human you can understand the way she thinks and the Definitely. way she is. I think that's Rashmika for you. Okay. What's the one thing you learned from her? డెడికేషన్ అండి, హార్డ్ వర్కింగ్. షీఈస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. అంటే నాకు అమ్మాయిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఇఫ్ షీ డిడ్ంట్ బికమ్ అ స్టార్ దెన్ హూ ఎల్స్ విల్ బి. ఇంత కష్టపడి, ఇంత ఆ పనిని లవ్ చేసుకుని, ఇలా ఇంత డెడికేటెడ్ గా చేస్తున్నప్పుడు అమ్మాయి స్టార్ అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? ఎవరు డిజర్వింగ్ గా ఉంటుంది? దీనికి ఎక్కువ ఇంకెవరు డిజర్వింగ్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. మేము తెలుగు వాళ్ళం కాబట్టి మాకు ఓన్ చేసుకున్నాం కాబట్టి మాకేం అనిపించదు. కానీ కన్నడ వాళ్ళు రష్మిక గారు కనిపించినప్పుడు దే యూనో అన్లెస్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో నాట్ నీడెడ్ కామెంట్స్ అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఒక యూనో ఇన్ పర్సన్ మీరు చూసారు కాబట్టి తను ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. నాది తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ టు మేక్ అ స్టేట్మెంట్, కన్నడలో ఒక మాటలు ఉండి కువెంపు చెప్తారు. ಕುವೆಂಪು అంటే పెద్ద ఈజ్ అ రైటర్. ఆయన చెప్తారు, ಟೀಕೆಗಳು ಸಾಯುತ್ತವೆ, ಕೆಲಸಗಳು ಉಳಿಯುತ್ತವೆ, which means all this whatever the rubbish things are there, it will fade away. Your work will remain forever and the only work will speak. I think her work is speaking very louder loudly. than anything. Yeah, I think that's it. Yeah, cool. Thank you so much. This interview is going so intense. చాలా ఇలా కామ్ గా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్ యూ దానికి కూడా. కాకపోతే we want your goofy side. ఎలా ఉంటారు మీరు ఇంట్లో వాళ్ళతో, ఎలా ఉంటారు? బికాస్ మీ ఇండస్ట్రీలోనే ఉన్న వాళ్ళ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారా, లేదంటే స్ట్రైట్ గా ఎలా వచ్చారు మీరు మూవీస్ కి? అంటే అదొక పెద్ద విషయం అండి, హాఫ్ అన్ అవర్ సరిపోదు. ఐ సర్చ్ ఫర్ అ పార్ట్ టైమ్ జాబ్ అండ్ ఐ ల్యాండెడ్ అప్ హియర్. నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలి అనుకోలేదు. ఎప్పుడు చిన్నప్పుడు కూడా నేను యాక్టర్ అవ్వాలి, నేను సినిమాకి వెళ్తాను, అప్పుడు ఎప్పుడు అనుకోలేదు. డెస్టినీ అనుకుంటా. సో డెస్టినీ గాట్ మీ హియర్. బట్ యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అని. నాకు ఇదే నచ్చుతున్నాయి, నాకు ఇది ఒక తరం ఒకలాగా థెరపీ లాగా ఉంది అండ్ ఒకలాగా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో కుక్ ఆర్ కుక్ యాక్టర్ లాగే ఉంటాను అని నేను డిసైడ్ చేసేసాను. ఓకే ఓకే. సో దట్స్ హౌ యు కేమ్. యా, దట్స్ హౌ. ఇంట్లో వాళ్ళంతా హ్యాపీ అయినా? అంటే యూజువల్ గా ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, అది అవ్వు, ఇది అవ్వు అని చెప్తూ ఉంటారు కదా, మీ వాళ్ళు మీరు యాక్టర్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నప్పుడు దే ఆర్ ఓకే విత్ ఇట్? లా చేశానండి, లా కంప్లీట్ చేశాను. లా చేసుకొని సీరియల్ చేసేవాడిని నేను అప్పుడు. సో దే ఆర్ హ్యాపీ. లైక్ అంటే అఫ్ కోర్స్ దే విల్, బికాస్ బిగినింగ్ లో కొంచెం
డౌట్ ఇవన్నీ ఉంటాయి కానీ అంటే ఎలా మనకు అవుతుందా ఇలాంటివి ఉంటాయి కానీ ఒక్కసారి when you start doing good I think everyone will be happy around you like okay సెట్ అయ్యాడులే ఇంకేం చేసుకుని వెళ్తాడులే ఇప్పటికైతే అందరు హ్యాపీ. కూల్ కూల్. సో మీరు తెలుగు మూవీస్ చూసారా ఇండస్ట్రీకి రాకముందు? చూసాను అంటే వి స్టే ఇన్ బెంగళూరు అండి. అండ్ బెంగళూరులో ఎలా అంటే అన్ని భాషలు అందరూ మాట్లాడతారు. మనకి కావాల్సిన లేకపోయినా మనకు అది వింటది. అండ్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్, తెలుగు ఫ్రెండ్ అన్నమాట. ఈస్ నో మోర్ నౌ. హీ పాస్డ్ అవే when we were kids only, but he was the one who introduced me to Telugu films. అప్పటికి హ్యాపీ, జల్సా ఈ సినిమాలు అప్పుడే చూశానండి. అంటే అర్థం కావట్లేదు అండ్ అర్థం అవ్వట్లేదు బట్ స్టిల్ సంథింగ్ వాజ్ there, so I used to watch films from them. Oh, nice. మీకేమన్నా అనిపించిందా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు I'll be the better character for this కానీ లేదంటే నాకు కూడా ఇలాంటి రోల్ వస్తే బాగుంటుంది అన్న ఏమన్నా థాట్? అంటే మైథాలజీ సినిమా చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది నాకు. అంటే నాకు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటది, ఐ వాంట్ డూ సంథింగ్ లైక్ దిస్ అని ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ నాకు నా గురువులు కూడా అదే చెప్తారు, అంటే నీకు ఏదైనా ఇలాంటి మైథో ఆర్ హిస్టారిక్ క్యారెక్టర్స్ దొరికితే కొంచెం మంచిగా చేస్తావేమో అని. ఆ జానర్లో నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నానని, బట్ అది ఇప్పుడు దాకా పడలేదు. సో ఖచ్చితంగా పడుతుంది. అండ్ మీరు ఒకవేళ మీకు డ్రీమ్ డైరెక్టర్ అలాంటి ఏమన్నా ఉంటే ఎవరితో వర్క్ చేయాలనుకున్నారు తెలుగులో? అలా ఏం లేదండి, ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీవన్. నాకు స్క్రిప్ట్ ఇంపార్టెంట్, నాకు ఆ స్క్రిప్ట్ నచ్చితే ఐ థింక్ ఐ గో హెడ్ విత్ ఎనీవన్ అండి. ఓకే. సో మీకు మైథాలజీ ఇష్టం అని చెప్తున్నారు. రాజమౌళి గారు మైథాలజికల్ మహాభారతం ఎప్పటికైనా తీస్తాను అని చెప్పారు. ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే వాట్ విల్ బి యువర్ రియాక్షన్? ఏముంటదండి, పరిగెత్తుకుని వెళ్ళడం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ రావడమే పెద్దది, డెఫినెట్ గా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో టెల్ మీ మోర్ అబౌట్ ద ఫిలిం, లైక్ ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ అలాంటి ఏమన్నా జరిగాయా సెట్స్ లో? ఫన్నీ ఇన్సిడెంట్ బికాజ్ ఇట్స్ సో అంటే చాలా ఇంటెన్స్ గా సెట్ అంతా ఎలా ఉండేది? అదే చెప్పాను కదా, బికాస్ ఆఫ్ రాహుల్ సార్ ద సెట్ వాజ్ సో డిసిప్లిన్డ్. చాలా డిసిప్లిన్ గా ఉండేది. అండ్ వీఆర్ ఆల్ ఇన్ అవర్ వర్క్, ఏం చేయాలి ఏంటని ఇలాంటి. ఆల్సో చాలా ఇంటెన్స్ స్టోరీ అయింది కదా, సో there was no much fun in the sets. Okay. Yeah. So tell me about your chemistry. అంటే ఏమైనా వర్క్ షాప్ చేయడం అలాంటి ఏమైనా చేశారా? లైక్ ఎలాగా కుదిరింది? ఎందుకంటే చూడడానికి ఆన్ స్క్రీన్ లో అమేజింగ్ గా ఉంది. ఆ నదియా సాంగ్ ఉంది కదా, ఓ మై గాడ్, ఎన్ని సార్లు చూసానంటే వాట్స్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ దిస్ అన్నట్టుగా అనిపించింది. బట్ అమేజింగ్. ఐ థింక్ we didn't do workshops, but set lo కొన్ని exercises చేసాం మనం to build that chemistry and or whatever you call. So to build that, to break the ice, to be comfortable with each other, we did some exercises, theater exercises we did. That really I think helped us. And also manam actor andi meeru, it's been pretty long, like I've been working for 11 years and she's been working for more than I don't know how many years. She's also been in the industry for a very long time. And మీరు యాక్టర్ కాబట్టి మీరు పక్కన ఎవరు ఉంటే కూడా మీకు అది క్యారెక్టర్ అది వచ్చేస్తుంది దాంట్లో. ప్రొఫెషనల్ యాక్టర్స్ అంటే అందుకే కదా మనం ప్రొఫెషనల్ యాక్టర్స్ అని పిలుస్తాం. సో బాగా టఫెస్ట్ అనిపించింది ఏంటి ఇది చేయడానికి? కొంచెం ఆలోచించి, లేదంటే ఎక్కువ టేక్స్ తీసుకొని టఫెస్ట్ పార్ట్? ఎక్కువ టేక్స్ అని లేదు, ఒక బ్లాక్ వస్తుంది సినిమాలో, సెకండ్ హాఫ్ తర్వాత ఒక బ్లాక్లు వస్తాయి అండ్ క్యారెక్టర్ గ్రాఫ్ కూడా అలా మారుతాయి కొంచెం. సో అక్కడ ఒక సీన్ వస్తుంది, ఆ సీన్ చేయడానికి నాకు కొంచెం ఎక్కువ వర్క్ చేశాను అన్నమాట స్క్రిప్ట్ మీద. బిఫోర్ హ్యాండ్ ఐ వర్క్డ్ అ లాట్. ఒక 2-3 hours 3-4 hours కూర్చున్నాను దాని మీద. అంటే ద ప్రీవియస్ నైట్ అన్నమాట. ఐ జనరలీ వర్క్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్స్, ఎనీ సెట్. సో రేపు ఏమేమి సీన్స్ ఉన్నాయి అది నాకు ముందే ఇస్తే నేను అది వర్క్ చేసుకొని వెళ్తా, హోంవర్క్ చేసుకొని వెళ్తా. బికాస్ ఒకటి లాంగ్వేజ్, ఇంకొకటి అదే కొంచెం డెప్త్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ అబౌట్ ద క్యారెక్టర్. సో అది మాత్రం నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది అన్నమాట. సో యా, దట్ సీక్వెన్స్ ఐ డోంట్ వాంట్ టు టెల్ వాట్ సీక్వెన్స్ ఇట్ ఇస్. ఐ థింక్ సినిమాలు చూస్తే ఆడియన్స్ కి అర్థమైపోతుంది. అంటే మనం ట్రైలర్ లో కూడా ఒక షాట్ ఉంది, నేను ఇలా కూర్చుంటే ఐలో ఇలా వాటర్ పడుతుంది. దట్ సీక్వెన్స్ బేసికల్లీ. దట్ సీక్వెన్స్. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు మీరు తెలుగులోనే డబ్బింగ్ చెప్పారు కాబట్టి ఏమైనా ఒక డైలాగ్ చెప్తారా, గుర్తున్న డైలాగ్, అండ్ విచ్ మేడ్ యూ లైక్ స్టన్డ్?
See, నాకు I don't want to leave anything regarding the film. అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ కమ్స్ అండర్ లీక్ ఆర్ సంథింగ్. చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో ఉంది కదా, విరాట్ కోహ్లీ రా ఇక్కడ, నానుష్క అక్కడ ఉంది, అది ఒక డైలాగ్, ఇలాంటి డైలాగ్ చిన్న చిన్న డైలాగులు, బట్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ దేర్ ఆర్ సర్టన్ డైలాగ్స్ ఇన్ సినిమా. ఓ యా, యు ఆర్ కంపేరింగ్ టు గర్ల్స్. అంటే అను ఇమాన్యుయల్ అండ్ రష్మిక కూడా ఉన్నారు కదా. యా, అప్పుడు ఒక డైలాగ్ ఏదో చెప్తారు. యా, ఐ థింక్ అది. యా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డైలాగ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్. అండ్ నేనే నీ ప్రపంచం, నాకు నీకు నన్ను కాకుండా ఇంకెవరు అవసరం లేదు, ఇలాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇలాంటి. దట్ ఈస్ సో లైక్ ఎంత రిస్ట్రిక్ట్ చేసే వర్డ్స్ లాగా అనిపిస్తాయో మూవీలో కదా. సో టెల్ us about your real life girlfriend. రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతానికి ఇదే అండి, November 7th వస్తుంది. దట్ ఈస్ ది గర్ల్ ఫ్రెండ్ ఐ హావ్. లైక్ నే సినిమాలు this we know in real life. Your girlfriend, not even a story back, breakup story or something? అంటే పాస్ట్ లకి వదిలేయాలి. Okay. So, have to leave the past there. And now I think because of time and all this, I don't you think cannot make time now. మెయింటైన్ అనేది చాలా చెత్తగా ఉంటది. బట్ యా, టు గెట్ ఇన్ దేర్ యూ హ్యావ్ టు హ్యావ్ సర్టన్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ లో నేను లేనండి ఇప్పుడు. ఓకే ఓకే, సరే, మైండ్ సెట్ లో లేరు కానీ పాస్ట్ నుంచి కొన్ని నేర్చుకుంటారు కదా, అలాగా వాట్ క్వాలిటీస్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ఎ గర్ల్? అంటే నేను ఏం నేర్చుకున్నానంటే ఈ క్వాలిటీస్ ఇలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడమే పెద్ద తప్పు. సో అది మీకు ఎప్పుడు అవ్వాలో అది అవుతుంది. ఓకే, యు హావ్ టు వెయిట్ ఫర్ అ రైట్ టైం అంతే. అది మనం వెదకుండా వెదకొని వెళ్ళిపోకూడదు. ఇట్ విల్ కమ్ టు యు. వెయిట్ టిల్ దేర్. యా, కూల్ అండి. సో ఐ హావ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ bare minimum and princess treatment because you are a boyfriend, so I had to ask you. సో ఆ క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పేయండి దానికి ఆన్సర్స్ క్విక్ గా, వన్ వర్డ్ గా. ఓకే? yes. The most hated part of any hated interview. part? Seriously? This last dialogue, these last why lines, I don't know. okay yeah. But you had to, because you're a bad boyfriend, so I had to. No, you can't give your conclusion bad boyfriend. You have to watch the film for that. Okay. You can't come into conclusion. That's by trailer we are like, అంటే అదే బ్యూటీ అండి. మీకు అనిపిస్తుంది, బట్ ట్రైలర్ లో చెప్తాను నేను, ఏ కథ కూడా మీకు మనం వదలేదు బయటికి. మీరు అనుకున్నదే ఐ థింక్ వేరే, సినిమాలోనే వేరే ఉంటుంది. ఓకే, ఐఎమ్ టేకింగ్ మై స్టేట్మెంట్ బ్యాక్. ఓకే, bare minimum and princess treatment. Testing good morning every day. Every day? I think bare minimum. Opening car doors. Princess treatment. Planning date nights ahead of time. Bare minimum. Cool. Surprising with flowers randomly. Bare minimum. Bare minimum. Yeah. Oh, sending a text when you get home message. When you get home, text me. That kind of a bare minimum. Bare minimum treatment. Cool. Oh yeah. Remembering birthdays. Bare minimum. Planning a getaway or a staycation for birthday for her. If you ask me for the kind of works I do in kind of place I am, it's little princess treatment because చాలా పనులు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అన్ని. సో యా, టు మేనేజ్ something. But it's also a bare minimum. You have to take her out on her birthday. Yeah, that's very bare minimum. Yeah, it's bare minimum. It's bare minimum. Yeah. Sending I miss you instead of emojis. Bare minimum. Yeah. Helping carry your bags. Bare minimum. Okay. Offering his hoodie when you are cold. Offering your hoodie when she is cold. అన్ని సినిమాలు చూసి సినిమాల ప్రభావం. సినిమా ప్రభావం. అది సినిమా ప్రభావమా? ఇంకేంటి, జాకెట్ ఇవ్వడం, ముడి ఇవ్వడం, డోర్ తీయడం, అవన్నీ bare minimum కాదా? Bare minimum, but still so much influenced by films that bare minimum that also. Okay, calling instead of only texting. Calling instead of only texting. Bare minimum. It's bare minimum. Talking to a girlfriend, taking girlfriend to the girlfriend movie. Taking girlfriend to the girlfriend movie. Bare minimum. It's bare minimum. Everything is bare minimum for you. Yeah, whatever you said, I think it has to be done, no? When that is the reason, like if you are in a relationship lo unte, I think this is all the very basic thing you have to do.
Oh, That's nice. how I think. Okay. Nice. The prince has said this. These are all bare minimum, so he is qualified, guys. Qualified boyfriend. సో ఇంకా ఏమైనా చెప్పాలి, ఏదైనా సాంగ్స్ గురించి చెప్పాలి, ఏమైనా కొరియోస్ అవన్నీ, బికాస్ యూఆర్ డాన్సర్ కదా, డాన్స్ సీజన్ 1 కూడా కర్ణాటక విన్నర్ కాబట్టి. యా, సో టెల్ us about it. ఏమి డాన్స్ నంబర్స్ ఉండబోతున్నాయి ఇందులో? ఒకటే చూసాం. నదివే సాంగ్ ఉండదు, సినిమాలో ఉండదు. మనం మాంటేజ్ లో కథ చెప్పుకొని వెళ్తున్నాం. ఆ సాంగ్ లో డాన్స్ అంటే కొంచెం ఫస్ట్ బిట్ లో కొంచెం ఉంది, బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. దట్ ఆల్సో వి డిడ్ ఇట్ ఇన్ అ వెరీ లాస్ట్ మూమెంట్ అనుకుంటా నేను. అది కాకుండా మ్యూజిక్ గురించి చెప్పాలంటే హేషామ్ సార్ హాస్ రియల్లీ డన్ అ మ్యాజిక్. సాంగ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి, అంటే ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, అండ్ చాలా చాలా బాగా వచ్చాయి సాంగ్స్. అండ్ బీజిఎం అయితే ప్రశాంత్ సార్, ఐ థింక్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. లైక్ అంటే మనం ఇక్కడ ఉండే సినిమా ఆయన ఇక్కడ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు బీజిఎంతో. ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా కన్విక్షన్ గా, చాలా ప్యాషన్ గా వర్క్ చేశారండి. అండ్ దే లవ్ ఫ్రమ్ ఎడిటర్ టు మన డిఓపి గారు వసంత్ సార్. ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ హిమ్. అంటే మనకి డ్రామాకి, ఇలాంటి డ్రామాకి మీరు కెమెరా వర్క్ చూస్తే కూడా అలాగే ఇంటెన్స్ గా ఉందండి కెమెరా వర్క్ కూడా. అంటే మనకి సబ్ కాన్షియస్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది. ఆయన కలర్ ప్యాలెట్ అయినా, ఆయన చూస్ చేసిన లొకేషన్స్ అయినా, కెమెరా మూమెంట్స్ అయినా, అంటే మన లోపల ఉన్న ఒక ఎమోషన్స్ ని ఎలా చాలా కన్విన్సింగ్ గా ఆడియన్స్ కి చూపించు అని, ద వే ద కెమెరా మూవ్స్, ద వే ఇట్ కమ్స్ ఇన్, గోస్ అవుట్. ఐ థింక్ హీఈస్ మాస్టర్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు డిఓపి గారు. హీస్ సో స్వీట్. అండ్ ఆల్సో హీస్ లైక్, ఓకే మీరు ఇలా చేస్తారా, సరే, అంటే నా కెమెరా ఇలా సెట్ చేశాను, కొంచెం లైటింగ్ ఇలా చేశాను, ఐ థింక్ మీరు ఇక్కడ నిల్చొనే చేస్తే బాగుంటది. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ he never made those restrictions. అంటే ఒక దీక్షిత్ ఇలా వస్తావు, ఇక్కడ వస్తావా, సో నాకేమో ఇలా ఇక్కడ వచ్చి నేను చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే he used to make arrangements for that. You come anywhere. That's nice. Not restrictive అన్నారు అనమాట. So I think the whole team was like that. The whole team is very passionate. And Geetaj, like really, they were passionate about this script. They wanted to get this script out, and I think it has come out really, really well. అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ అయితేనే ఒక మంచి సినిమా అవుతుంది. అండ్ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అయింది. అంటే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను నేను, అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ అయింది. సో ఐ థింక్ బెస్ట్ ఉంటుంది సినిమా. సో అసలు ఆడియన్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే ఏం చెప్తారు మీకు? ఈ సినిమా ఏంటంటే ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అయ్యే మూవీ, అండ్ మీ దగ్గర ఉంటది. అంటే చాలా యూ విల్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. యూ విల్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. ఈ సినిమా చూస్తుంటే మీకు గుండెలో ఒక రకంగా ఫీలింగ్ ఉంటుంది. అంటే చెప్పాను కదా, ఇలాంటిది మనకు అయింది, ఒకప్పుడు నాకు అయింది ఇలా, లేకపోతే ఒకప్పుడు నాకు నా ఫ్రెండ్తో ఇలా అవుతుంది. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా గురించి ఆలోచిస్తారు. అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ రిలేషన్షిప్, ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ డిస్కషన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ సైడ్. అంటే అంటే మొన్న ఏమో మనం చెప్పినట్టు, అంటే ఈ సినిమాకి వెళ్ళిపోతే మనం బ్రేకప్ చేసేసుకుంటామా, అయితే వద్దులే, అలాంటిది కాదు. మీకు క్లారిటీ వస్తుంది ఇంకా ఎక్కువ. ఐ ఫీల్ లైక్ వాట్ యూ బోత్ ఆఫ్ యూ వాంట్ అన్న ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు, కొంచెం ఇంటెన్స్ గా, కొంచెం సీరియస్ ఇష్యూస్ ని మాట్లాడుకుంటారు అనుకుంటా. అంటే దిస్ ఇస్ సంథింగ్, ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ అన్నమాట. So yeah, ఖచ్చితంగా చూడాలి. I think you will love it. Thank you so much. And there is a lot of other perspective for this film. అంటే it's not only about boyfriend. There is father, a father and daughter. ఒక ఫ్యామిలీ వచ్చి కూడా ఈ సినిమా చూడాలి యాక్చువల్లీ. ఒక ఫాదర్ డాటర్ ని ఎలా చూస్తారు, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటది, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి సినిమాలో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బీయింగ్ అ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. సో I could say it's a family drama. It's like properly like a proper family, intense family drama. ఓకే, వీఆర్ రెడీ ఫర్ ఇట్ ఎనీవేస్. అండ్ మీరు ఆల్రెడీ నాని గారితో దసరాలో కనిపించారు కాబట్టి, బై ఎనీ ఛాన్స్ మళ్ళీ ఏదైనా ఈ మల్టీ స్టారర్ కాంబోలో వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీ? నేనేం అనుకోలేదండి. అంటే జనరల్ గా నేను అనుకున్నాను అలా. సరే, నాని సార్ తో చేస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు నాని సార్ తో చేస్తాను సినిమా అని. ఓకే, వెరీ వెరీ గ్లాడ్ అబౌట్ దట్. ఇప్పుడు శివಣ್ణ సార్ తో చేస్తున్నాను సినిమా కన్నడలో. అది కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు శివಣ್ణ సార్ సినిమాకి చూడ్డానికి వెళ్ళానండి. జూనియర్ ఆర్టిస్ట్ అయితే మంచిదని నా ఫ్రెండ్ చెప్పాడు. సో
అది విన్ని నేను శివన్న సినిమాకి జూనియర్ ఆర్టిస్ట్ అవ్వడానికి అంటే ఎలా ఉంటది అని చూడడానికి వెళ్ళాను. ఇప్పుడు శివన్న సార్తో సినిమా చేస్తున్నాను. నేను ఎప్పుడు ఏదో అనుకోలేదు, వర్క్ చేస్తా వెళ్తున్నాను. That's great. It's That's coming my way. great. Yeah, that's Cool, all అండి. cool. And I think I love to do multi-starrer films. అంటే సీనియర్స్తో చాలా ఉంటుంది నేర్చుకోవడానికి. చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనకి చాలా విషయం కనపడుతుంది అండ్ చాలా నేర్చుకుంటున్నాం అండ్ అది మన పాత్కి చాలా హెల్ప్ అవుతుంది. Yes. సో ఐ థింక్ I would love Up to for do it. yeah. Yes. నేను మీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫో ఉంటుంది కదా, అక్కడ చూసాను మాస్ట్రోయిట్ యాప్. వాట్ ఈస్ ఇట్? మాస్ట్రోయిట్ యాప్ I teach అండి. అంటే యాక్టింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఫిల్మ్ స్కూల్ ఉంది. నేను చదివిన ఫిల్మ్ స్కూల్ ఉషామ్మ అని చెప్పాను కదా, షీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూట్. నేను అక్కడ నా యాక్టింగ్ కోర్స్ ఫినిష్ చేసుకున్నాను. తర్వాత అంటే అమ్మతో ఎలా అయిపోయిందంటే నేను ఏదే క్యారెక్టర్ చేసినా ఏదే సీరియల్ చేస్తున్నప్పుడు కూడా కాల్ చేసి చెప్పేవాడు అంట, ఇలా చేశాను ఈరోజు, మీరు ఒకసారి చూసి చెప్పండి నాకు ఎలా అనిపించింది మీకు. అంటే అలా ఒక బాండింగ్ అన్నమాట. సో యువర్ ఫస్ట్ రివ్యూవర్ ఇస్ యువర్ మామ్? యా, షీఈస్ మై టీచర్. సో లైక్ షీఈస్ మై ఫస్ట్ రివ్యూవర్. లైక్ ఫస్ట్ రివ్యూవర్ కింద ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ చేసాం కదా, ఈ క్యారెక్టర్ గురించి మనం చాలా డిస్కస్ చేసాం. అంటే ఒకసారి నేను ఒక రకంగా ఇలా యాక్ట్ చేద్దామని అనుకుంటున్నాను, అదన్నీ రాసుకుంటాను. రాసిన తర్వాత ఒక్కసారి అంటే కొంచెం కాంప్లెక్స్గా ఉందంటే, లేయర్స్ ఉందంటే వెళ్ళి చెప్తా నేను ఇలా చేద్దామని అనుకుంటున్నానని. దెన్ షీ విల్ టెల్ హర్ ఇన్పుట్స్. ఇది ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందండి. సో ఇదన్నీ పెట్టుకొని ఇలా నన్ను I always prepare like this, and she has a very bigger role in preparing me for a character. Oh, so yeah. Okay, nice. So akkada I teach. I am a part-time guest lecturer annamata. So నేను shooting లేనప్పుడు I go there and I try to teach youngsters. అంటే I believe మనం when we share this kind of knowledge, it becomes twice, like it grows. మీరు నేర్పించడానికి నేనేమో నేర్చుకుంటాను. దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ మీ టు పాలిష్ మై ఆర్ట్. అండ్ ఎక్కువగా ఇటాలియన్ లాంగ్వేజ్ లో కనిపిస్తూ ఉన్నాయి క్యాప్షన్స్ కానీ లేదంటే ఇంట్రోస్ కానీ. అలా ఏం లేదండి, ఇలా అటెన్షన్ కొంచెం రావాలని పెట్టాను అంతే. జనరల్ గా పెడితే ఎవరంతా పట్టించుకోరు కదా, మీరు ఇప్పుడు అడిగే లేదంటే లేదు కదా, అందుకే కొంచెం అటెన్షన్ ట్రికీ. ఇలా చూస్తే ఏమో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడేమో అని అనిపించాలని. బై లుక్స్ ఓన్లీ యు ఆర్ ఇంట్రెస్టింగ్. అది ఇప్పుడండి. Thank you so much అండి. It was a very nice pleasure having with you. Thank you. అంటే ఎంత మంచి కాన్వర్సేషన్ అయిపోయింది అంటే అలా రన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ థాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ అండి. చెప్తాను. చెప్తారు. థ్యాంక్ యూ అండి.